నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న టీడీపీలో ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. మూడో విడత జాబితాలో చోటు కోసం ఆశావహుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 141 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ఇంకా 35 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల కసరత్తుపై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఈశ్వర్, మరి ఎప్పటి వరకు లాస్ట్ లిస్ట్ ఫైనల్ చేసే అవకాశం ఉంది? వాస్తవానికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియని టీడీపీ మిగతా పార్టీల కంటే ముందే చేపట్టింది. ముందుగానే ప్రకటించారు కూడా. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసారి షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే అవసరమైతే అంతకంటే ముందుగానే ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ మేరకి చాలా విస్తృతమైన కసరత్తే చేశారు. కానీ కేవలం తొలి విడత 126 అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ ప్రకటించారు. తర్వాత 2 రోజుల తర్వాత 15 మంది అభ్యర్థులతో జాబితాని అర్ధరాత్రి విడుదల చేశారు. నిన్న కూడా ఆయన విజయనగరం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, వైజాగ్ తో పాటు 4 జిల్లాల్లో పర్యటన చేసి వచ్చి సాయంత్రానికి మళ్ళీ తన నివాసంలో ఈ కసరత్తును ప్రారంభించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక లిస్ట్ వస్తుందని అందరూ వెయిట్ చేశాం. మనం కూడా ఆ లిస్ట్ 1 గంటకు వస్తుందని చెప్పి సమాచారం రావడంతో దాదాపు 2 గంటల వరకు మీడియా ప్రతినిధులతో పాటు ఆశావహులు కూడా అందరూ ఎదురు చూడడం జరిగింది. కానీ అలాంటి ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా 25 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ, ఈ లోక్సభకు సంబంధించిన స్థానాలు కూడా ఖరారు కావాల్సింది. మరొకవైపు నోటిఫికేషన్ మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. కొంత ఆందోళన అయితే అందరిలో అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే చివరి దశలో టికెట్లు ఇస్తే సరిపోదు, సమయం సరిపోదు ప్రచారానికి కూడా అని చెప్పి అన్న ఆందోళన ఉంది. ప్రతిసారి తెలుగుదేశం పార్టీలో ఈ సమస్య ఉంటుంటుంది. అయితే ఈసారి ముందు దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పినా కూడా అది కొలిక్కి రాకపోవడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే నెలకొంది. మిగతా వైపు చూస్తే వైసీపీ ఇప్పటికే ఒక్కసారిగానే 175 అసెంబ్లీ, అలాగే 25 స్థానాలని ఒకేసారి ప్రకటించింది. అలాగే జనసేన కూడా విడతల వారీగా ఇప్పటి వరకు దాదాపు 70 స్థానాలకు అసెంబ్లీని ప్రకటించినట్టుంది. మిగతా వాటికంటే అధికార పార్టీ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఓకే, మరి ఆశావహులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాదాపు ప్రకటించాల్సి ఉన్నవి 34 అసెంబ్లీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. అవన్నీ అక్కడ కొంత కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. అంటే ఒక అభ్యర్థి కాకుండా 2-3 ఆప్షన్స్ ఉండడంతో ఎవరికి టికెట్ వస్తుందో అన్న ఆందోళన అయితే అందరిలో నెలకొని ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. అయితే వాళ్ళకి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, కొంతమందికి అయితే సర్వేల్లో వాళ్ళకి పూర్తి స్థాయి అనుకూల ఫలితాలు రాకపోవడంతో వాళ్ళని మార్చాలని ఉన్నా, వాళ్ళు మారిస్తే మిగతా ఈక్వేషన్స్ అన్ని మారి అక్కడ పార్లమెంట్ స్థానం మీద దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఈక్వేషన్స్ ను కూడా చూడాల్సి రావడం, అలాగే కొత్త వ్యక్తులు, ఇప్పుడు ఉదాహరణకి విజయనగరం లాంటి జిల్లాల్లో విజయనగరం సిటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత అని ఉన్నారు. ఆమె ప్లేస్ లో అశోక్ గజపతిరాజు కుమార్తె అడుగుతున్నారు. సో అక్కడ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన అవుతుంది. ఇట్లాంటి కారణాల రీత్యా చాలా క్లిష్టంగా మారింది ఇప్పుడున్న 34 స్థానాలకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.